అంటే ఢిల్లీలో 3 ఎమ్మెల్యే సీట్లు వచ్చిన బీజేపీకి అపోజిషన్ స్టేటస్ ఇచ్చాడు. అదే ఆంధ్రప్రదేశ్‌లో 11 ఎమ్మెల్యే సీట్స్ వచ్చిన వైసీపీకి అపోజిషన్ స్టేటస్ ఎందుకు ఇవ్వట్లేదని జగన్మోహన్ రెడ్డి అడుగుతున్నారు. దీనికేం చెప్తారు? నన్ను అడిగారు. కానీ నా చేతిలో లేదు. దానికి సర్టెన్ నెంబర్ ఉండాలి. సర్టెన్ నెంబర్ ఉండాలి. ఆ నెంబర్ ఉంటే కానీ యాజ్ ఎ స్పీకర్గా నేను అపోజిషన్ స్టేటస్ ఇవ్వలే. అది కరెక్ట్ రూల్ పొజిషన్ కూడా ఉంది. మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఆ రూల్ పొజిషన్ తెలీదో మాట్లాడతారో తెలియదు కానీ వాళ్ళ దగ్గర ఉన్న లీడర్స్ కూడా మంచి లీడర్స్, సత్యబాబు గారు లాంటి లీడర్స్ ఉన్నారు. వాళ్ళకి కూడా తెలిసింది సర్టెన్ నెంబర్ ఉంటే కానీ అపోజిషన్ పొజిషన్ రాదని. అయ్యన్న పాత్రి గారు ఇవ్వట్లేదు, నాకు అన్యాయం చేస్తున్నారంటే తప్పు అది. అంటే జనరల్‌గా అంటే మీరే పెద్ద మనిషి చేసుకొని జగన్మోహన్ రెడ్డికి అపోజిషన్ స్టేటస్ ఇస్తే నేను ప్రజల కోసమే క్వెషన్ చేయడానికి అసెంబ్లీకి వస్తానని అంటున్నారు కదా. రావచ్చు, యాజ్ ఎమ్మెల్యేగా రావచ్చు. అపోజిషన్ లీడర్గానే ఉంటేనే అసెంబ్లీకి వస్తాను, ప్రజల కోసం మాట్లాడతాను అన్నది అది సరైన ప్రవర్తన కాదు. అతను కూడా సీఎం చేసిన వ్యక్తి. రాజ్యాంగంలో ఏముందో దాన్ని ఫాలో అవుతాను నేను. దానికి మాకు కూడా రూల్స్ ఉంటాయి, కొన్ని పద్ధతులు ఉంటాయి. ఆ పద్ధతులకు అనుగుణంగా వెళ్తాను తప్పించి ఏదో ఇవ్వాలని ఇచ్చేయడానికి నాకేం అర్హత లేదు, నాకు ఆ పవర్ కూడా లేదు.